తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల భద్రత కోసం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పోలీసులకి వాహనాలు అందజేయడం, కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కూకట్పల్లిలో బాలానగర్ జోన్ పోలీసులు సురక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ హాజరై జెండా ఊపి పోలీసుల ర్యాలీని ప్రారంభించారు. డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ఉమెన్స్ సేఫ్టీ వింగ్, సైబర్ నేరాల నియంత్రణకి సైబర్ సెల్ వంటి విభాగాలు ఏర్పాటు చేసి ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మన పెట్రోల్ వెహికల్స్ అన్ని వస్తుంటాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి బాలానగర్ ఏసీపీ సార్ని, మన ఎమ్మెల్సీ సార్ని, ఆహ్వానగర్ డీసీపీ గారిని ఆహ్వానించవలసింది గారిని, మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సార్ని. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సురక్షా దినోత్సవాన్ని పాటించడం జరిగింది. దీనిలో భాగంగా బాలానగర్ జోన్కి సంబంధించినటువంటి పోలీసు వారు అందరూ కలిసి లోకల్ రిప్రజెంటేటివ్స్ అయిన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ పార్టీ సహకారంతో అన్ని పెట్రోల్ మొబైల్స్ బ్లూ కోడ్స్తో ఒక ర్యాలీ లాగా చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రజల భద్రతకి ఎంత పెద్దపీట వేస్తూ పోలీస్ సిబ్బందికి కావాల్సినటువంటి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, పెట్రోలింగ్ వెహికల్స్ కానీ, అదేవిధంగా బ్లూ కోడ్స్ వెహికల్స్ కానీ, ప్లస్ కొత్త పోలీస్ స్టేషన్స్, కొత్త జిల్లాలు క్రియేట్ చేయటం, కొత్త జోన్స్ క్రియేట్ చేయటం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మహిళల సిబ్బందికి సంబంధించి కొత్తగా ఉమెన్ సేఫ్టీ వింగ్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కరెంటు ప్రాబ్లమ్స్ అయినటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరోని, అదేవిధంగా నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్కి సంబంధించి వాటిని కంట్రోల్ చేయడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి వినూత్నమైన సంస్కరణలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్లటమే ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం.